అధ్యక్షతన ఈ మొదటి పరిపాలనా సంస్కరణల సంఘం అనేటువంటిది కేంద్ర రాష్ట్ర సంబంధాలను పరిశీలించడం కోసం ఒక స్టడీ గ్రూప్ను ఏర్పాటు చేసింది. ఎవరి అధ్యక్షతన? ఎంసీ సెటల్వాడ్ అధ్యక్షతన. ఈ ఎంసీ సెటల్వాడ్ అధ్యక్షతను ఏర్పాటు చేసినటువంటి స్టడీ గ్రూప్ అనేటువంటిది సెంట్రల్ స్టేట్ రిలేషన్స్ కి సంబంధించి ఒక రిపోర్టును ప్రిపేర్ చేసింది. ఆ రిపోర్టును 1969లో ప్రభుత్వానికి సబ్మిట్ చేసింది. మరి 1969లో ఈ మొదటి పరిపాలనా సంస్కరణ సంఘం ఇచ్చినటువంటి రిపోర్టులో ఉన్న ప్రధానమైనటువంటి ఇష్యూ ఏంటి అంటే సెంట్రల్ స్టేట్ రిలేషన్స్ సరిగ్గా మెయింటైన్ చేయడం కోసం ఒక అంతర్రాష్ట్ర మండలిని ఏర్పాటు చేయండి అని చెప్పడం. అదేవిధంగా రాష్ట్రాలు అనేటువంటివి తమకు ఎక్కువ అధికారాలు కావాలి అని భారతదేశం అనేటువంటిది ఒక పూర్తి స్థాయి ఫెడరేషన్ లాగా పనిచేయాలి అని సెంటర్ అనేటువంటిది కేవలం ఒక అడ్వైజరీ బాడీ లాగా ఉండాలి, కేవలం కరెన్సీ, ఫారిన్ అఫైర్స్, దానితో పాటు డిఫెన్స్ సెక్టారు, కమ్యూనికేషన్ సెక్టారు ఈ రంగాలకు మాత్రమే పరిమితమైపోవాలి, మిగతా అధికారాలన్నీ కూడా రాష్ట్రాలకు ఇవ్వండి అని చెప్పేసి కొన్ని రాష్ట్రాలు డిమాండ్ చేయడం జరిగింది. అలా తమిళనాడు రాష్ట్రం కేంద్ర రాష్ట్ర సంబంధాల కోసం ఏర్పాటు చేసినటువంటి కమిటీ పేరు రాజమన్నార్ కమిటీ అనేటువంటిది. ఈ రాజమన్నార్ కమిటీ అనేటువంటిది రాష్ట్రాలకు ఎక్కువ అధికారాలు కావాలి అని చెప్పింది. అదేవిధంగా పంజాబ్ రాష్ట్రంలో అకాలీదళ్ పార్టీ అనేటువంటిది ఆనందపూర్ సాహెబ్ అనేటువంటి ప్రాంతంలో సమావేశమయ్యి ఒక రిజల్యూషన్ పాస్ చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించింది. దీనినే ఆనందపూర్ సాహెబ్ రిజల్యూషన్ అని పిలుస్తాం. ఇది కూడా స్టేట్స్కి ఎక్కువ పవర్స్ కావాలి అని చెప్పింది. అదేవిధంగా వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ అనేటువంటిది, కమ్యూనిస్ట్ గవర్నమెంట్ అనేటువంటిది స్టేట్స్కి ఎక్కువ పవర్స్ ఇవ్వండి, కేంద్రం అనేటువంటిది కేవలం కొన్ని రంగాలకు మాత్రమే పరిమితం అవ్వాలి అని చెప్పేసి ఈ వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం కూడా ఒక తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది. ఇలా పంపించినప్పటికీ వీటినేటిని పెద్దగా కన్సిడర్ చేయలేదు కేంద్ర ప్రభుత్వం అనేటువంటిది. ఇలా 1980s నాటికి కేంద్ర రాష్ట్ర సంబంధాలలో కాంప్లికేషన్స్ పెరిగిపోతూ ఉన్నాయి. కేంద్ర రాష్ట్ర సంబంధాలలో వివాదాలు అనేటువంటివి పెరుగుతూ ఉన్నటువంటి సమయంలో ఈ కాంప్లికేషన్స్ అనేటువంటివి తగ్గించడం కోసం, ఈ కాంప్లికేషన్స్ అనేటువంటివి మినిమైజ్ చేయడం కోసం సర్కారియా కమిషన్ అనేటువంటి దాన్ని రంజిత్ సింగ్ సర్కారియా అధ్యక్షతన 1983వ సంవత్సరంలో ఇందిరాగాంధీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ సర్కారియా కమిషన్ అనేటువంటిది బలమైన కేంద్ర ప్రభుత్వం ఉండాలి, ఇప్పుడున్నటువంటి ఏదైతే సిస్టమ్ ఉందో దానిలో సవరణలేమీ అవసరం లేదు, రాజ్యాంగానికి అమెండ్మెంట్స్ ఏమీ అవసరం లేదు, రాష్ట్రాలకు ఎక్కువ అధికారాలు ఏమీ అవసరం లేదు, ఎక్కువ అధికారాల కోసం మీరేమీ కొత్తగా అమెండ్మెంట్స్ చేయాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఉన్నటువంటి ఏవైతే రాజ్యాంగంలో ఉన్నటువంటి అంశాలని కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తే సరిపోతుంది. కొత్త సవరణలు ఏమీ చేయాల్సిన అవసరం లేదు. ఉన్న అంశాలని అమలు చేసే విధానంలో, అంటే అమలు చేసే విధానాన్ని మార్చుకుంటే సరిపోతుంది, ఇంప్లిమెంటేషన్ ప్రాసెస్ మార్చుకుంటే సరిపోతుంది. ఇప్పుడున్నటువంటి సిస్టంలో ఎటువంటి అమెండ్మెంట్స్, చేంజెస్ చేయాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం సిస్టమ్ కరెక్ట్గానే పనిచేస్తుంది. బలమైన సమాఖ్య అంటే బలమైన కేంద్ర ప్రభుత్వం ఉంటేనే నేషనల్ ఇంటిగ్రిటీ అనేటువంటిది కొనసాగుతుంది. జాతీయ సమైక్యత కోసం, సమగ్రత కోసం బలమైన కేంద్ర ప్రభుత్వం ఉండాలి. బలమైన కేంద్ర ప్రభుత్వము అంటే, బలమైన కేంద్ర ప్రభుత్వం ఉండడము అంటే అర్థం ఎక్కువ అధికారాలు కేంద్రం వద్ద ఉంచుకోవడం కాదు. బలమైన కేంద్ర ప్రభుత్వము అంటే సెంట్రలైజేషన్ ఆఫ్ పవర్స్ ఒక్కటే కాదు, అధికారాలని కొన్ని రాష్ట్రాలకు బదలాయించినప్పటికీ కేంద్రం బలంగా ఉండవచ్చు. అందుకని బలమైన కేంద్ర ప్రభుత్వానికి
కేంద్రీకృతమైనటువంటి కేంద్ర ప్రభుత్వానికి డిఫరెన్సెస్ ఉంది. బలమైన కేంద్ర ప్రభుత్వం ఉండాలి అంటే అర్థం అధికారాలన్నీ కేంద్రం వద్ద ఉండడం కాదు. అందుకని కొన్ని అధికారాలని రాష్ట్రాలకు బదలాయించినప్పటికీ, కొన్ని రాష్ట్రాలను బదలాయించినప్పటికీ కేంద్రం మాత్రం ఎప్పుడూ కూడా స్ట్రాంగ్గా ఉండాలి, బలమైన కేంద్ర ప్రభుత్వం ఉండాలి అని చెప్పింది. దీనిలో ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటి అంటే, సర్కారియా కమిషన్ ఇచ్చినటువంటి మెయిన్ డిమాండ్ అంటే మెయిన్ రికమెండేషన్ ఏంటి అంటే, ఇంటర్ స్టేట్ కౌన్సిల్ని ఏర్పాటు చేయండి, అంతర్రాష్ట్ర మండలిని ఏర్పాటు చేయండి అన్నారు. ఈ సర్కారియా కమిషన్ రికమెండేషన్స్ మేరకు 1990లో 1990వ సంవత్సరంలో విపి సింగ్ ప్రభుత్వం ఇంటర్ స్టేట్ కౌన్సిల్ అనేటువంటి దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అసలు రాజ్యాంగమే చెప్పింది ఇంటర్ స్టేట్ కౌన్సిల్ని ఏర్పాటు చేయాలని. ఏ ఆర్టికల్ ప్రకారం? 263. కానీ 263 ఆర్టికల్ ప్రకారం ఇంటర్ స్టేట్ కౌన్సిల్ని ఏర్పాటు చేయమన్నప్పటికీ అది 1990 వరకు కూడా ఏర్పాటు చేయలేదు. విపి సింగ్ ప్రభుత్వం 1990లో ఏర్పాటు చేయడం జరిగింది. మరి సర్కారియా కమిషన్ తర్వాత మళ్ళీ కేంద్ర రాష్ట్ర సంబంధాలను పరిశీలించడం కోసం 2007వ సంవత్సరంలో పూంచి, మదన్ మోహన్ పూంచి అనేటువంటి ఆ వ్యక్తి అధ్యక్షతన రిటైర్డ్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ మదన్ మోహన్ పూంచి అధ్యక్షతన కేంద్ర రాష్ట్ర సంబంధాల కోసం మరొక కమిటీని ఏర్పాటు చేసింది అప్పటి యూపీఏ గవర్నమెంట్ అనేటువంటిది, కాంగ్రెస్ నేతృత్వంలోని గవర్నమెంట్ అనేటువంటిది. ఈ మదన్ మోహన్ పూంచి కమిషన్ అనేటువంటిది 310 రికమెండేషన్స్ అనేటువంటివి సబ్మిట్ చేసింది కేంద్రానికి. ఈ 310 రికమెండేషన్స్ అనేటువంటి దీనిలో ప్రధానంగా రాష్ట్రాలకు ఎక్కువ అధికారాలు అంటే సర్కారియా కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్టుని దానికి కొంచెం ఆపోజిట్ గా అంటే సర్కారియా కమిషన్ కేంద్రానికి ఎక్కువ అధికారాలు కలిగి ఉండాలి అని చెబితే, మదన్ మోహన్ పూంచి కమిషన్ సర్కారియా కమిషన్ కి ఆపోజిట్ గా రిపోర్ట్ ఇచ్చింది. అంటే రాష్ట్రాలకు ఎక్కువ అధికారాలు ఇవ్వండి అని చెప్పింది. అలా గవర్నర్కు సంబంధించినటువంటి ఇష్యూస్లో రిపోర్ట్ ఇచ్చింది. అదేవిధంగా పవర్స్కి సంబంధించినటువంటి ఇష్యూస్లో రిపోర్ట్ ఇచ్చింది. రాజ్యసభకు సంబంధించినటువంటి ఇష్యూస్లో రిపోర్ట్ ఇచ్చింది. ఇలా కేంద్ర రాష్ట్ర సంబంధాలకు రిలేటెడ్గా ఉన్నటువంటి అన్ని అంశాలలో కూడా రిపోర్ట్ ఇచ్చింది. ఎవరు అంటే పూంచి కమిషన్ అనేటువంటిది. దాంట్లో ప్రధానంగా పూంచి కమిషన్ గవర్నర్కు సంబంధించినటువంటి మెయిన్ రికమెండేషన్స్ ఏంటి అంటే, గవర్నర్కి ఒక టెన్యూర్ అనేటువంటిది ఉండాలి, పదవీ కాలం అనేటువంటిది ఉండాలి, ఒక ఫిక్స్డ్ టెన్యూర్ అనేటువంటిది ఉండాలి. అది ఎంత ఉండాలి అంటే 5 సంవత్సరాలు ఉండాలి. గవర్నర్ని 5 సంవత్సరాల పదవీ కాలానికి నియమించాలి. దానితో పాటు వన్స్ అపాయింట్ చేసిన తర్వాత రాష్ట్రపతిని ఎలాగైతే తొలగిస్తున్నామో ఇంపీచ్మెంట్ అనేటువంటి ప్రొసీజర్ తోటి రాష్ట్రపతిని రిమూవ్ చేయొచ్చా చేయకూడదా? ఏ తీర్మానం ద్వారా? అభిశంసన అంటే మహాభియోగ తీర్మానం, ఇంపీచ్మెంట్ అని పిలుస్తాం. మరి గవర్నర్ని అలా తొలగించేటువంటి అవకాశం ఉందా? లేదు కదా. మరి గవర్నర్ని ఎవరు అపాయింట్ చేస్తున్నారు? రాష్ట్రపతి, కేంద్రం. మళ్ళీ ఎవరు తీసేస్తున్నారు? మళ్ళీ కేంద్రమే అంటే రాష్ట్రపతి. మరి వీళ్ళలో రాష్ట్రానికి ఏమైనా రోల్ ఉందా? లేదు. అందుకని ఈ గవర్నర్ అనేటువంటి వ్యక్తి ఎప్పుడైనా మిస్అడ్మినిస్ట్రేషన్ చేస్తే, దుష్పరిపాలన అనేటువంటి కారణంతో, రాజ్యాంగాన్ని ఫాలో అవ్వటం లేదు అనేటువంటి కారణంతో ఇతడిని పదవి మధ్యలోనే తొలగించేటువంటి అవకాశం ఆ రాష్ట్ర ప్రభుత్వానికి ఉండాలి. ఈ అభిశంసన చేసేటువంటి అవకాశం ఆ రాష్ట్ర ప్రభుత్వానికి ఉండాలి. గవర్నర్ను తొలగించేటువంటి అవకాశం రాష్ట్రానికి ఉండాలి అని చెప్పింది. ఎవరు అంటే పూంచి కమిషన్ అనేటువంటిది. అదేవిధంగా కేంద్రానికి ఉన్నటువంటి ఎక్కువ పవర్స్ని రాష్ట్రాలకు బదిలీ చేయండి. అంటే కేంద్రానికి సంబంధించినటువంటి ఈ కమ్యూనికేషన్ లేకపోతే ఇన్ఫర్మేషన్
కమ్యూనికేషన్ సెక్టార్స్కి సంబంధించినటువంటి కొన్ని పవర్స్ని రాష్ట్రాలకు బదిలీ చేయండి. అధికారాలన్నీ కూడా కేంద్రం దగ్గరే ఉంచుకోవడం కాదు, కేంద్ర జాబితాలో ఎక్కువ అధికారాలు ఉంచుకోవడం కాదు, వాటిని వాటిలో కొన్ని అంశాలను రాష్ట్రాలకు బదలాయించండి. బలమైన సమాఖ్య కాదు మనకు కావలసింది కోఆపరేటివ్ ఫెడరేషన్, సహకార సమాఖ్య. కేంద్ర రాష్ట్రాల మధ్య ఒక కార్డియల్ రిలేషన్స్ కొనసాగడం అనేటువంటిది ఇంపార్టెంట్. అందుకని రాష్ట్రాలకు కొన్ని ఎక్కువ అధికారాలు ఇవ్వండి అని చెప్పింది ఎవరు అంటే పుంచి కమిషన్ అనేటువంటిది. సరే, వీటన్నిటి గురించి మనం లాస్ట్ క్లాస్లో నేర్చుకున్నాం. ఈ రోజుటి క్లాస్లో పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ అనేటువంటి వాటి గురించి నేర్చుకుందాం. పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ అనేటువంటి వాటిలో కొంత ఆల్రెడీ నేర్చుకున్నాం. 308 నుంచి 323 వరకు ఉండేటువంటి ఆర్టికల్స్లో ఫస్ట్ చాప్టర్ గురించి నేర్చుకున్నాం, మొదటి అధ్యాయం గురించి నేర్చుకున్నాం, ప్రభుత్వ ఉద్యోగాలు, పబ్లిక్ సర్వీసెస్ అనేటువంటి దాని గురించి. సెకండ్ చాప్టర్ గురించి నేర్చుకుంటున్నాం. సెకండ్ చాప్టర్లో పబ్లిక్ సర్వీస్ కమిషన్లు అనేటువంటి వాటి గురించి నేర్చుకుంటున్నాం. మరి పబ్లిక్ సర్వీస్ కమిషన్లు ఎన్ని ఉన్నాయని చెప్పాను? 3. ఏంటివి? సెంట్రల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, దట్ మీన్స్ యూపీఎస్సి, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. దానితో పాటు స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, దానితో పాటు జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే యూపీఎస్సి అండ్ SPSCs both are constitutional bodies, but JPSC is a statutory body, చట్టబద్ధ సంస్థ. చెప్తాను చూడండి. యూపీఎస్సి మరియు SPSC అనేటువంటివి రాజ్యాంగబద్ధ సంస్థలు. అదే జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేటువంటిది చట్టబద్ధ సంస్థ. ఎప్పుడు ఏర్పాటు చేస్తారు అంటే జేపీఎస్సిని 2 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలు కేంద్రాన్ని రిక్వెస్ట్ చేసినప్పుడు మా రాష్ట్రాలకు సంబంధించి ఈ గవర్నమెంట్ జాబ్స్ నోటిఫికేషన్ ఇవ్వడము, వాటిని ఫిలప్ చేయడము, లేకపోతే వాళ్ళ సర్వీస్ కండిషన్స్ గురించి మాకు సలహాలు ఇవ్వడం కోసం మా రాష్ట్రాలకు కామన్గా జాయింట్గా ఒక పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు చేయండి అని కేంద్రాన్ని రిక్వెస్ట్ చేసినప్పుడు ఏ రాష్ట్రాలైతే రిక్వెస్ట్ చేసి ఉంటాయో ఆ రాష్ట్రాలలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం పార్లమెంట్ చేసినటువంటి చట్టం ద్వారా, అంటే పార్లమెంట్ అనేటువంటిది ఈ 2 రాష్ట్రాలకు కలిపి మేము జాయింట్ గా ఒక పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు చేస్తున్నాం అని ఒక చట్టం ద్వారా ఏర్పాటు చేసేటువంటిదే జేపీఎస్సి. పార్లమెంట్ చేసిన చట్టం ద్వారా ఏర్పడేటువంటిది జేపీఎస్సి. అలా కాకుండా రాజ్యాంగబద్ధంగానే యూపీఎస్సి SPSC గురించి ఆర్టికల్ చెప్తుంది, అంతేనా? 315 ఆర్టికల్ ప్రకారం ఏమంటుంది? 315 ఆర్టికల్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం యూపీఎస్సి, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లు ఉంటాయి అంటుంది ఈ ఆర్టికల్, అంతేనా? 315 యూపీఎస్సి SPSC అంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం యూపీఎస్సి, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం SPSC, ఈ 2 ఉంటాయి. మరి జేపీఎస్సి కూడా ఉండడానికి అవకాశం ఉంది. కాకపోతే జేపీఎస్సిని ఎవరు ఏర్పాటు చేస్తున్నారు? పార్లమెంటు ఒక చట్టం ద్వారా ఏర్పాటు చేయవచ్చు. ఎప్పుడు ఏర్పాటు చేయవచ్చు? 2 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలు
రిక్వెస్ట్ చేసినప్పుడు, అంతేగాని సొంతంగా ఏర్పాటు చేయడానికి లేదు. 2 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలు రిక్వెస్ట్ చేసినప్పుడు జేపీఎస్సీని ఏర్పాటు చేయవచ్చు. జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ని పార్లమెంట్ ఏర్పాటు చేయవచ్చు. మరి ఈ జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ మరియు మెంబర్స్ ని అపాయింట్ చేసేది ఎవరు? రాష్ట్రపతి. అపాయింట్ చేసేది ఎవరు అంటే రాష్ట్రపతి. జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ మరియు సభ్యులని అపాయింట్ చేసేది ఎవరు అంటే రాష్ట్రపతి. మరి జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ని ఏర్పాటు చేస్తే ఆ జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో ఉండే చైర్మన్ మరియు సభ్యుల పదవీ కాలం ఎంత? 62 సంవత్సరాలు. ఎంతండి? 62 సంవత్సరాల వరకు వాళ్ళు పదవిలో ఉండవచ్చు, లేదా వాళ్ళకి 62 సంవత్సరాల వరకు పదవిలో ఉండవచ్చు, లేదా 6 సంవత్సరాలు. అంటే జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ మరియు సభ్యుల యొక్క డ్యూరేషన్, టెన్యూర్ ఎంత అంటే 6 సంవత్సరాలు లేదా 62 సంవత్సరాలు వచ్చేంత వరకు. ఏది ముందు అయితే అది. ఏది ముందు అయితే 62 సంవత్సరాల వరకు పదవిలో ఉండవచ్చు, లేదా 6 సంవత్సరాలు. అంటే ఏది ముందు వస్తే అది. ఒకవేళ ఆయనకు 62 సంవత్సరాలు వచ్చేస్తే 62 సంవత్సరాలు రాగానే రిటైర్డ్ అవుతాడు. ఒకవేళ 62 సంవత్సరాలు రాకపోయినా 6 సంవత్సరాలు పదవీ కాలం పూర్తయితే 6 సంవత్సరాలు కంప్లీట్ అవ్వగానే అతని యొక్క పదవీ కాలం ముగిసిపోతుంది. జేపీఎస్సీ చైర్మన్ మరియు సభ్యుల యొక్క పదవీ కాలం ఎంత అంటే 62 సంవత్సరాలు లేకపోతే 6 సంవత్సరాలు. మరి వీళ్ళ యొక్క సాలరీస్, నేను ఓన్లీ జేపీఎస్సీ గురించే చెప్తున్నాను, మిగతా వాటి గురించి చెప్పట్లేదు. ఫస్ట్ జేపీఎస్సీ గురించే చెప్తున్నాను. మరి ఈ జేపీఎస్సీ యొక్క జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుల యొక్క పదవీ కాలం, మరి సాలరీ ఎవరు నిర్ణయిస్తారు? ఎంత సాలరీ ఉంటుంది? జేపీఎస్సీ చైర్మన్ యొక్క సాలరీ ఎంత ఉంటుంది? ఒక్కసారి చూడండి. యూపీఎస్సీ చైర్మన్ సాలరీ ఎంత ఉంటుంది? సుప్రీంకోర్టు జడ్జికి ఎంతైతే సాలరీ ఉంటుందో అంత ఉంటుంది. సుప్రీంకోర్టు జడ్జికి ఎంతైతే సాలరీ ఉంటుందో అంత ఉంటుంది. మరి ఎస్పీఎస్సీ చైర్మన్ సాలరీ ఎంత? హైకోర్టు జడ్జికి ఎంతైతే సాలరీ ఉంటుందో అంత ఉంటుంది. మరి జేపీఎస్సీ చైర్మన్ సాలరీ ఎంత? జేపీఎస్ అంటే ఎవరి కోసం పనిచేస్తున్నాడు? రాష్ట్రం కోసమేనా? రాష్ట్రాల్లోనే ఉంటున్నాడా? కేంద్రం కాదు కదా. అంటే రాష్ట్రానికి రిలేటెడ్ అంటే రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్కు ఏవైతే రూల్స్ ఉంటాయో అవే ఉంటాయి జేపీఎస్సీకి. కాకపోతే రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ సభ్యుల్ని అపాయింట్ చేసేది గవర్నర్. రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ మరియు సభ్యుల్ని అపాయింట్ చేసేది గవర్నర్. కానీ జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటే ఒక రాష్ట్రం కాదు కదా, 2 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలు కదా. అందుకని ఎవరు అపాయింట్ చేస్తారు? కేవలం అపాయింటింగ్ అథారిటీ మాత్రమే డిఫరెంట్. జేపీఎస్సీకి ఎస్పీఎస్సీకి కేవలం ఒకటే డిఫరెన్స్. ఏంటిది? అపాయింటింగ్ అథారిటీ. జేపీఎస్సీని అపాయింట్ చేసేది రాష్ట్రపతి, ఎస్పీఎస్సీని అపాయింట్ చేసేది గవర్నర్. ఈ 2 డిఫరెన్స్ తప్ప ఇంకేమీ ఉండవు. ఓకేనా? ఏజ్లో కానీ, సాలరీలో కానీ, రూల్స్ రెగ్యులేషన్స్లో కానీ ఏ డిఫరెన్స్ ఉండదు ఎస్పీఎస్సీకి జేపీఎస్సీకి. ఇప్పుడు జేపీఎస్సీ చైర్మన్ సాలరీ ఎంత ఉండిద్దని చెప్పచ్చు? హైకోర్టు జడ్జికి ఎంత సాలరీ అయితే ఉంటుందో హైకోర్టు జడ్జి సాలరీ అనేటువంటిది ఉంటుంది. సరే, ఇక్కడ చూడండి. జేపీఎస్సీ అంటే 2 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాల కోసం ఏర్పాటు చేసిన సంస్థ. మరి సాలరీ ఎవరివ్వాలి? సాలరీ ఎంత ఉందో తెలుస్తుంది. ఎవరివ్వాలి? రాష్ట్ర ప్రభుత్వాలు. అంతేనా? 2 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్ర ప్రభుత్వాల కోసం కాబట్టి ఆ రాష్ట్ర ప్రభుత్వాలే సాలరీ ఇవ్వాలి. మరి ఏ రాష్ట్ర ప్రభుత్వం
ఎంత శాలరీ అంటే మొత్తము 2,25,000 రూపాయలు శాలరీ అయితే దీనిలో ఏ రాష్ట్రం యొక్క రేషియో ఎంత అంటే 2 రాష్ట్రాల కోసము అనుకోండి. 2 రాష్ట్రాల కోసము అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కోసం జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉంటే ఆంధ్రప్రదేశ్ ఎంత శాలరీ ఇవ్వాలి, తెలంగాణ ఎంత రేషియోలో ఇవ్వాలి, ఎవరు నిర్ణయిస్తారు? రాష్ట్రపతి నిర్ణయిస్తాడు. ఏ రాష్ట్రం ఎంత రేషియోలో ఇవ్వాలి అనేటువంటిది ఎవరు నిర్ణయిస్తారు అంటే రాష్ట్రపతి నిర్ణయించడం జరుగుతుంది. ఓకేనా? జేపీఎస్సి అనేటువంటి దానికి సంబంధించింది. అపాయింటింగ్ అథారిటీ ఎవరు? రాష్ట్రపతి. మరి అపాయింటింగ్ అథారిటీ రాష్ట్రపతి ఉంటే తొలగించే అధికారి కూడా ఎవడుంటాడు? రాష్ట్రపతి. తొలగించేది కూడా ఎవరండి? రాష్ట్రపతి. సరే, నేను జస్ట్ జేపీఎస్సి గురించి ఒక 4 పాయింట్లు క్లారిఫికేషన్ ఇచ్చాను. జేపీఎస్సి అనేటువంటిది ఎటువంటి ఆర్గనైజేషన్? స్టాచ్యుటరీ ఆర్గనైజేషన్. గుర్తుపెట్టుకోండి, చట్టబద్ధ సంస్థ. ఎప్పుడు ఏర్పాటు చేస్తారు దాన్ని? 2 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలు కేంద్రాన్ని రిక్వెస్ట్ చేసినప్పుడు పార్లమెంటు ఒక చట్టం ద్వారా ఏర్పాటు చేస్తుంది. జేపీఎస్సి చైర్మన్ మరియు సభ్యుల్ని అపాయింట్ చేసేది ఎవరు? రాష్ట్రపతి. జేపీఎస్సి చైర్మన్ మరియు సభ్యుల యొక్క డ్యూరేషన్ ఎంత? టెన్యూర్ ఎంత? 6 సంవత్సరాలు లేదా 65 సంవత్సరాలు వచ్చేంత వరకు. మరి ఈ జేపీఎస్సి చైర్మన్ మరియు సభ్యులని తొలగించే అథారిటీ ఎవరికి ఉంటుంది? రాష్ట్రపతి. మరి శాలరీస్ అనేటువంటివి హైకోర్టు జడ్జి శాలరీ అనేటువంటిది తీసుకుంటాడు. ఏ రాష్ట్రం షేర్ ఎంత ఉండాలి అనేది ఎవరు ఫిక్స్ చేస్తారు? రాష్ట్రపతి ఫిక్స్ చేస్తాడు. సరే, మరి జేపీఎస్సిని పక్కన పెట్టేయండి. ఇంకా కాన్స్టిట్యూషనల్ బాడీస్ దగ్గరికి వచ్చేద్దాం. యూపీఎస్సి, ఎస్పీఎస్సి. సరే, 315 ఆర్టికల్ ఏం చెప్తుంది? 315 ఆర్టికల్ ఏం చెప్తుంది? సెంట్రల్ సర్వీసెస్ అంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలని నోటిఫికేషన్లు ఇవ్వడానికి, ఉద్యోగాలు భర్తీ చేయడానికి కేంద్రంలో ఎవరుంటారు? యూపీఎస్సి. రాష్ట్రంలో ఎవరుంటారు? ఎస్పీఎస్సి ఉంటుంది అని చెప్పేటువంటి ఆర్టికల్ ఏంటి? ఓకేనా? అది 315. నెక్స్ట్ ఇది ఇంపార్టెంట్ ఆర్టికల్ అండి, 316 అనేటువంటి ఆర్టికల్. చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ 316. ఏం చెప్తుంది 316 అంటే? అపాయింట్మెంట్ ఆఫ్ అంటే యూపీఎస్సి చైర్మన్ మరియు సభ్యుల యొక్క నియామకం. చైర్మన్ మరియు సభ్యుల యొక్క నియామకం అపాయింట్మెంట్ అండి. యూపీఎస్సి చైర్మన్ మరియు సభ్యుల నియామకం. యూపీఎస్సికి ఒక చైర్మన్ మరియు ఎంతమంది సభ్యులు ఉండాలి అనేది ఎవరు నిర్ణయిస్తారు? రాష్ట్రపతి నిర్ణయించినంత మేరకు సభ్యులు ఉంటారు. ఇక్కడ ఎంతమంది ఉండాలి అనేటువంటిది ఎవరు నిర్ణయిస్తారు? రాష్ట్రపతి. అంటే యూపీఎస్సికి ఒక చైర్మన్ ఉంటాడు, సభ్యుల సంఖ్యను మాత్రం డిసైడ్ చేసేది రాష్ట్రపతి. రాష్ట్రపతి నిర్ణయించినంత మేర సభ్యులు ఉంటారు. మరి యూపీఎస్సి చైర్మన్ మరియు సభ్యుల నియామకం గురించి చెప్పే ఆర్టికల్ 316. మరి యూపీఎస్సి చైర్మన్ మరియు సభ్యులని ఎవరు అపాయింట్ చేస్తున్నారు? ఎవరు నియమిస్తున్నారు? రాష్ట్రపతి నియమిస్తాడు. యూపీఎస్సి చైర్మన్ మరియు సభ్యులని ఎవరు అపాయింట్ చేస్తారు అంటే రాష్ట్రపతి నియమిస్తాడు అంటుంది ఈ ఆర్టికల్ 316 అనేటువంటిది. 316 అనేటువంటి ఆర్టికల్ యూపీఎస్సి చైర్మన్ మరియు సభ్యులని రాష్ట్రపతి నియమిస్తాడు అంటుంది. దీనికి ఒక చైర్మన్ మరియు రాష్ట్రపతి నిర్ణయించినంత సభ్యులు ఉంటారు. ఓకేనా? నెక్స్ట్ దీంట్లోనే ఇంకొక పాయింట్ ఏంటి? ఎస్పీఎస్సి కూడా ఉంటుంది కదండి. ఎస్పీఎస్సి స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ మరియు సభ్యులని నియమించేటువంటిది గవర్నర్.
రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ మరియు సభ్యులని నియమించేది ఎవరు అంటే గవర్నర్. రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ మరియు సభ్యులని నియమించేటువంటిది గవర్నర్. ఎంతమంది చైర్మన్ అయితే ఎలాగూ ఉంటాడు, సభ్యులు ఎంతమంది ఉండాలి అనేటువంటిది ఎవరు డిసైడ్ చేస్తారు? గవర్నర్. అంటే రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో ఎంతమంది సభ్యులు ఉండాలి అనేటువంటిది ఎవరు నిర్ణయిస్తారు అంటే గవర్నర్ నిర్ణయించడం జరుగుతుంది. ఇలా 316 ఆర్టికల్ ప్రకారం కేంద్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ మరియు సభ్యులని నియమించేది రాష్ట్రపతి అయితే, రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ మరియు సభ్యులని నియమించేది ఎవరు అంటే గవర్నర్ అని ఏ ఆర్టికల్ చెప్తుందండి? 316 అనేటువంటిది 316 ఆర్టికల్. నెక్స్ట్ ఇది 317. వాళ్ళకి సంబంధించినవన్నీ నేను ఆర్టికల్స్ వైజ్గా చెప్తున్నాను. మనకు పబ్లిక్ సర్వీస్ కమిషన్కు సంబంధించిన ఆర్టికల్స్లో మనము ఆర్టికల్ వైజ్గా నేర్చుకోవాల్సింది ఒకటే. అది ఏ ఆర్టికల్ అంటే 316. 316 ఆర్టికల్ ఏం చెప్తుందో నేర్చుకోవాలి. మిగతాదంతా ఏం నేర్చుకోవాలి? కంటెంట్ నేర్చుకోవాలి, సబ్జెక్ట్ నేర్చుకోవాలి. ఆర్టికల్స్ నెంబర్ మీకేమీ గుర్తు లేకపోయినా పర్లేదు, ఒకే ఒక ఆర్టికల్ని గుర్తుపెట్టుకోండి, నెంబర్ 316. మిగతావి ఆర్టికల్స్ రాకపోయినా గుర్తులేదు, కంటెంట్ గుర్తు పెట్టుకోవాలి. సరేనా? నెక్స్ట్ 317 ఆర్టికల్ 316 ఏం చెప్పింది? అపాయింట్మెంటా? నెక్స్ట్ ఇది 317 ఏం చెప్పాలి? పదవీ కాలం మరియు తొలగింపులు, అంటే డ్యూరేషన్ మరియు రిమూవల్ ప్రాసెస్. పదవీ కాలం మరియు తొలగింపు. పదవీ కాలం మరియు తొలగింపు. ఇక్కడ చూడండి, యూపీఎస్సి, ఫస్ట్ యూపీఎస్సి దగ్గరికి వద్దాం. యూపీఎస్సి చైర్మన్ అనేటువంటి వ్యక్తి, ఇతని యొక్క పదవీ కాలం 6 సంవత్సరాలు లేదా 65 సంవత్సరాలు వచ్చేంత వరకు. యూపీఎస్సి చైర్మన్ పదవీ కాలం 6 సంవత్సరాలు లేదా 65 సంవత్సరాలు వచ్చేంత వరకు. మరి చైర్మన్ గురించి నేర్చుకున్నాం. మెంబర్స్ అనేటువంటి వాళ్ళు, యూపీఎస్సి మెంబర్స్ అనేటువంటి వాళ్ళ యొక్క పదవీ కాలం సేమ్ అండి, 6 సంవత్సరాలు లేదా 65 సంవత్సరాలు వచ్చేంత వరకు. అంటే యూపీఎస్సి చైర్మన్ మరియు సభ్యుల యొక్క పదవీ కాలం 6 సంవత్సరాలు లేదా 65 సంవత్సరాలు వచ్చేంత వరకు. సరే, 6 సంవత్సరాలు లేదా 65 సంవత్సరాలు వచ్చేంత వరకు పదవిలో ఉంటారు. ఇది యూపీఎస్సి. నెక్స్ట్ ఎస్పీఎస్సి దగ్గరికి వద్దాం. స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ల దగ్గరికి వద్దాం. ఇక్కడ చైర్మన్ మరియు సభ్యుల యొక్క పదవీ కాలం, చైర్మన్ మరియు సభ్యుల యొక్క పదవీ కాలం 6 సంవత్సరాలు లేదా 62 సంవత్సరాలు వచ్చేంత వరకు. 6 సంవత్సరాలు లేదా 62, అదొక్కటే డిఫరెన్స్ అండి. యూపీఎస్సి చైర్మన్ సభ్యులకి, ఎస్పీఎస్సి చైర్మన్ సభ్యులకి మెయిన్ డిఫరెన్స్ ఏంటి అంటే వాళ్ళ యొక్క రిటైర్మెంట్ ఏజ్. వాళ్ళ యొక్క రిటైర్మెంట్, యూపీఎస్సి చైర్మన్ సభ్యుల యొక్క రిటైర్మెంట్ ఏజ్ 65, అదే ఎస్పీఎస్సి చైర్మన్ మరియు సభ్యుల యొక్క రిటైర్మెంట్ ఏజ్ 62. మిగతావన్నీ కూడా అంటే వాళ్ళకి సంబంధించిన రూల్స్ కావచ్చు, లేకపోతే వాళ్ళ యొక్క డ్యూటీస్ ఫంక్షన్స్ కావచ్చు, వాళ్ళ యొక్క డ్యూటీస్ కావచ్చు, వాళ్ళ యొక్క మిగతా అన్నీ కూడా సర్వీస్ కండిషన్స్ కావచ్చు, వీళ్ళిద్దరివి కూడా సిమిలర్గా ఉంటాయి. 1-2 ఇష్యూల్లో తప్ప మిగతావంతా కూడా సేమ్గా ఉంటాయి యూపీఎస్సికి, ఎస్పీఎస్సికి. సరే, పదవీ కాలం గురించి నేర్చుకున్నాం. యూపీఎస్సి చైర్మన్ సభ్యులు, ఎస్పీఎస్సి చైర్మన్ సభ్యులు. నెక్స్ట్ రిమూవల్ ప్రాసెస్ దగ్గరికి ఎలా తొలగిస్తారు? అసలు ఒకసారి వన్స్ అపాయింట్ చేసిన తర్వాత ఈ చైర్మన్ మరియు సభ్యులని తొలగించవచ్చా, తొలగించడానికి అవకాశం ఉందా అంటే
యూపీఎస్సి చైర్మన్ మరియు సభ్యులని తొలగించేటువంటి అధికారం రాష్ట్రపతికి ఉంది. ఎవరు తొలగిస్తారు? నేను యూపీఎస్సి గురించి చెప్తున్నాను. ఫస్ట్ యూపీఎస్సి చైర్మన్ మరియు సభ్యులని తొలగించేటువంటి అధికారం ఎవరికి ఉంది అంటే రాష్ట్రపతి.